ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో బిజీగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుని మోదీ రాజ్భవన్లో బస చేస్తారు. దీంతో రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్భవన్ వద్ద పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రాజ్భవన్ రోడ్డుపై బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాజ్భవన్ నుండి మా కరెస్పాండెంట్ సిరాజ్ పూర్తి వివరాలు అందిస్తారు. సిరాజ్, రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే ప్రధాని మోదీ ఈరోజు రాజ్భవన్లో బస చేయనున్నారు. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారాగాస్తున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా రాజ్భవన్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్ళాలని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ రేపు సికింద్రాబాద్ వెళ్ళనున్నట్టు కూడా సమాచారం. మంగళవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్లోని ప్రముఖ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని మోడీ దర్శించుకోనున్నట్టు సమాచారం. మహంకాళి అమ్మవారి దర్శనానంతరం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అనంతరం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు హాజరవుతారు. 2 రోజుల పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ప్రధాని మోదీ రాజ్భవన్లో బస చేయనున్నట్టు సమాచారం. ఇంకా సంగారెడ్డి జిల్లాలో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 1298 కోట్లతో NH-65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణకు 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి రుద్ర విస్తరణకు పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2000 మంది పోలీసులతో పహారాగాస్తున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రధాని మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. 2 రోజుల పర్యటన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రధాని మోదీ రాక నేపథ్యంలో రాజ్భవన్ రూట్తో పాటు ఆయా ప్రధాని మోడీ రానున్న ఏవైతే రూట్స్ మ్యాప్స్ ఏవైతే ఆ రూట్స్ మ్యాప్స్లో టోటల్గా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ చిన్ని కృష్ణతో సిరాజ్, ప్రైమ్ 9, హైదరాబాద్.